క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో శోధనలు అనేవి, ఇబ్బందులు అనేవి సర్వసాధారణమే. వాటిని మనము వాక్యము ద్వారానే మాత్రమే మనము ఎదుర్కోవాలి. వాక్యము లేకోకుండా మన జీవితంలో మనం ఏమీ పొందలేము. శోధన అనేది డైరెక్ట్ గా పాపం కాదు, అది పాపము వైపు మనల్ని నడిపించేటువంటి ఒక ప్రేరేపణ. అంటే మనం ఎర్లీ స్టేజ్ లో ఉన్నాం. అపవాది మనలను శోధించడం మాత్రమే చేస్తుంది, అంటే ప్రేరేపణ కలుగజేస్తుంది, ప్రేరణ కలుగజేస్తున్నది. ఆ ప్రేరణలో మనము లొంగిపోకూడదు. మనము రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు వాల్ పోస్టర్స్ లో సినిమాలు కనబడతాయి, పోస్టర్స్ కనబడతాయి, ఇంకా వేరే వేరే అడ్వర్టైజ్మెంట్స్ మనకు కనబడతాయి. ఒక చూడకొని దృశ్యం మనకి ఏదైనా కనబడదు అనుకున్నాయి, మనము వెళుతూ ఆ దృశ్యాన్ని అలా చూసుకుంటూ వెళ్ళిపోతే అది శోధన మాత్రమే. కానీ అది ఏంటో దానిని మనం చూడాలి, గ్రహించాలని వెనక్కి తిరిగి దాని గురించి కాన్సన్ట్రేట్ చేయటం ప్రారంభిస్తే అది మనల్ని దేని వైపు నడిపిస్తుంది? పాపము వైపు నడిపించేదిగా ఉంటుంది. శోధన అనేది పాపము కాదు, అదొక చిన్న ప్రేరేపణ మాత్రమే. ఆ ప్రేరేపణ వైపు మనము చూడుకోకుండా మనము ముందుకు వెళ్ళాలంటే నీవు దేవునికి ప్రార్థన చేయాలి, నీవు దేవుని వాక్యము మీద నీవు ఆధారపడాలి.